ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఏ విధంగా అనిపిస్తుంది? డెవలప్‌మెంట్‌గా ఆయన చేస్తున్న పనులేంటి? ప్రస్తుతం అయితే డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. హ్మ్. అంటే మొన్న 4 నెలలైంది, 3 నెలలైంది అంటున్నారు. ప్రస్తుతం ప్రజలకైతే ఏ పథకాలు ఏమీ అందట్లేదు. అదే మీరు చూస్తూనే ఉన్నారు కదా! రాంగానే పెన్షన్‌లు పెంచడం గాని ఇలాంటివి తీసుకొచ్చారు కదా! మరి దానివల్ల ఉపయోగం లేదంటారా? పెన్షన్ వల్ల ఉపయోగం లేదని ఎవరు అనరండి. హ్మ్. ఆ పెన్షన్ కూడా తీసుకొచ్చి రావడం మంచిదే. హ్మ్. ఏ ప్రభుత్వం అయినా అలా పెంచుకుంటానే పోతున్నారు కదండి. హ్మ్. వాళ్ళు వీళ్ళనేమి లేదు. అందరూ కూడా ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా పెంచుతుంది. అంటే మీకు వైసీపీ నచ్చిందా? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నచ్చిందంటారా టీడీపీ? అంటే మరి ఇది వెయిట్ చేయాలి కానీ చూడాలి. మరి లాస్ట్ వరకు ఏం చేస్తారని తెలియదు. కంపేరింగ్ టు మన ప్రీవియస్ గవర్నమెంట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ మీకు ఏ విధంగా అంటే నచ్చుతుంది, నచ్చట్లేదు అనేది? వైసీపీ అంటే పేదలకు మంచిదండి. హ్మ్. ఈ టీడీపీ అంటే డబ్బున్న వాళ్ళకి మంచిది. అంటే టీడీపీ వచ్చే రాగానే రాజధాని కూడా నిర్మాణం జరిగిపోతుంది అంటే మంచిదే కదా ప్రజలకు కూడా అందరికి. ఎక్కడ మంచిదండి జరగదండి. ఇప్పుడు మా ప్రపంచ బ్యాంక్ అన్నదండి అమరావతి అక్కడ కట్టొద్దని. వీళ్ళు కడతానంటున్నారు. అంటే మరి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది కదా మరి కట్టడానికి. జరిగినప్పుడు నీటిలో కడితే ఉపయోగం లేదు కదా. ఆ, ఆల్రెడీ ఇప్పుడు మనకి ఆర్థిక రాజధాని బొంబాయి అండి. ఉమ్, సేమ్ అదే ప్లేస్ లో విశాఖపట్నం ఉంది. ఉమ్, విశాఖపట్నం అలాగా అవుతుందండి. ఉమ్. ఖచ్చితంగా మరి విశాఖపట్నం అంటే రాజధాని 4 రాజధానుల కన్నా ఒక రాజధాని మేలు అని అంటున్నారు చాలా మంది. మీరేమనుకుంటున్నారు? అంటే ఒక రాజధాని అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏమైందంటే అదే పరిస్థితి అయింది కదండి. ఆ, హైదరాబాద్ అప్పుడు డెవలప్ చేశారు ఒక దిక్కు నుంచి. అప్పుడు ఆంధ్రాలో ఏం డెవలప్ లేదు. ఇప్పుడు అలాగా అటువంటి తప్పు జరగకూడదని 4 ప్లేస్లో పెడదాం అనుకుంటున్నారు.